మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/3/2025 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ, ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, సప్తమి ఉదయం 10:53 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం రాత్రి 12:07 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు రాత్రి 9:04 నుంచి 10:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:29 నుంచి 11:16 వరకు, తిరిగి దుర్ముహూర్త వ్యాప్తి మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు ఉన్నది. వర్జము సాయంకాలం 4:28 నుంచి 6 గంటల వరకు, తిరిగి ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 5:35 నుంచి వర్జం ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా ఉంటున్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:34కి, సూర్యాస్తమయం 6:20. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా సౌకర్యవంతమైన శుభయోగాలు ప్రారంభమైనాయి. మంచి వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యము, ధనయోగము, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలంతో శుభస్థితి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు మంచి వృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగం. ధనకనక వస్తువాహన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద, కుటుంబ వృద్ధి పొందుకునే శుభమైన తరుణంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యాచరణ, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుల లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, రాజకీయ నాయకులకి మంచి అనుకూలంతో శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వజూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసాధన, మంచి మాట తీరు, పట్టుదల, పెద్దవాళ్లతో మంచి అనుబంధాలు పెంచుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేసిపిలో ఒకటవడం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ విస్తరించే, అంటే వేరే రాష్ట్రానికి విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ వృద్ధి పొందుకునే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి ఆనందకరమైనటువంటి సంపద, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పని లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైన వాతావరణం, చక్కటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి శుభదినం. ఈరోజు మీరు అనుకున్నది సాధిస్తారు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారు జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయండి. జన్మ జాతకాన్ని చూయించుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆర్థిక నష్టం, ఆరోగ్య భంగం, వివాహాది నిశ్చయితాంబూలాదులు కానీ శుభకార్యాలు కానీ విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. పనికిరానటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే రైతన్నలకు కూడా నష్టం, మత్స్యకారులు కూడా ప్రమాదాలు పడే అవకాశం, రొయ్యలు చేపలు ఇబ్బంది, మినపగుండ్లు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందిన అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన నష్టం, సీనియర్ సిటిజన్స్, మహిళా మళ్ళు మోసపోయే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులకి తీవ్రమైనటువంటి అనర్థాలు, అవమానాలు, దొంగ వైద్యులు బెడద, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం, లేనిపోని అపవాదులు, అవమానాలు, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, లేనిపోని దుష్టుల సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి నష్టాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా తీవ్రమైన ఇబ్బందులు. అంటే కొత్తగా ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఉంటారు. స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ చేసేవారు జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సేంద్రియ ఎరువులు వాడండి. ఎట్టి పరిస్థితుల్లో రసాయనాల ఎరువుల్ని తొందరగా మానేసే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును, లేదా విదేశాల స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల నష్టాలు పొందుకుంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, కోపం, అసహజం, లేదా అనేక రకాల మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10:50 నుంచి 1:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం, ఎవరికైనా మంచినీళ్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మంచి శుభయోగాలు పొందుకుంటారు. వీరికి ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్లోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండబోతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా బాగుంది. రైతన్నలకి మంచి పంట లాభం, సేంద్రియ ఎరువులు వాడితే ఇంకా మంచి లాభం, ఆరోగ్యవంతమైనటువంటి పంట లాభం, ధర కూడా బ్రహ్మాండంగా వస్తుంది. సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఖాయం. మంచి ఆదరణ, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, మంచి ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, అప్పుల బాధ విముక్తులవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, పోగొట్టుకున్న వ్యక్తిత్వం, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం, మంచి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, మంచి ప్రశాంతమైన వాతావరణం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, మానసిక ప్రశాంతత, అలాగే శారీరక రుగ్మతల నుంచి బయటపడే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. ఆరోగ్యవంతమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, వాస్తుపరంగా ఇంటిని మార్చుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి ఆదరణ, ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. మంచి బలవంతమైనటువంటి ఒక మానసిక స్థితి, ఏ పనైనా సాధించగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చలు కూడా సఫలతకు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు,
గొప్ప వ్యక్తులతో పరిచయము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన యోగ్యత. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టమ్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండం ఉండబోతోంది. ముఖ్యంగా కళాకారుల, క్రీడాకారులకి విదేశాలకు కూడా కళా క్రీడా ప్రదర్శనలు మంచి శుభయోగాన్ని కలిగిస్తాయి. మంచి వ్యక్తిత్వము, ఆనందయోగము, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. అలాగే శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా పంట లాభాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ లాభాలు, ముఖ్యంగా విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగము, ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఆశించినటువంటి ధనయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించడం ఖాయం. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, బెంచ్ మీద ఉద్యోగం కూడా ప్రాయుట వెళ్ళడం ఖాయం. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టమ్లో మంచి లాభాలు. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు. ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, గృహయోగము, ధనలాభము, లేదా మంచి వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడము, విడిపోయినటువంటి జంట కలవడము, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడము, ఏదైనా ఒక శుభవార్త మాత్రం తప్పకుండా వింటారు. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన స్థితి. ఆనందయోగం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. ప్రశాంతమైనటువంటి ఆనందయోగం చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త జాగ్రత్తగా, ఎమరుపాటుగా ఉండాలి డబ్బుల విషయంలో. తస్మా జాగ్రత్త. కుటుంబ పరిస్థితులు కాస్త చిన్నాభిన్నంగా కనబడుతున్నాయి, జాగ్రత్త పాటించండి. ఆర్థిక విషయాలు మీకు మిమ్మల్ని చాలా ఇబ్బంది కలిగిస్తాయి. జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోవడం మంచిది. కళాకారులు, క్రీడాకారులు తప్పుడు మార్గంలో వెళ్ళడం, అత్యాశకు వెళ్ళడం వల్ల నష్టం. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు కూడా ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు, సైబర్ క్రైమ్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఎవరికి కూడా అరెస్ట్ చేయడం, మీ పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ వచ్చింది అనేటువంటి అడిగే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అటువంటివి రావు. మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని కానీ ఎవరు కిడ్నాప్ చేసే అవకాశం లేదు. అలాంటిది వాళ్ళు చేసి మిమ్మల్ని కిడ్నాప్ చేసాం, మీ అమ్మాయి ఏడుస్తోంది, ఏదైనా అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి తప్పకుండా జాగ్రత్తలు పాటించడం, ఈ విందు వినోదాదుల్లో పాలు పంచుకోకపోవడం, అర్ధరాత్రి బిర్యానీలు, అర్ధరాత్రి మద్యపానాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది. తస్మా జాగ్రత్త. జుగుప్సాకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం కూడా మీకు అవమానము, ఆర్థిక నష్టము, తొందరపాటుతనం వల్ల ముఖ్యంగా పెద్దవాళ్ళ నుంచి తీవ్రమైన విభేదాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. తక్కువ జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారుల, క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల వ్యాపారం, ముద్రణాలలోను, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను నష్టాలు. మత్స్యకారులకి ప్రమాదం.
రొయ్యలు చేపల చెరువుకి ఇబ్బంది, రైతన్నలకు కూడా నష్టపోయే ప్రమాదం. సేంద్రియ ఎరువులు వాడితేనే లాభం, లేదా రసాయనాలు పిచికారీ చేస్తే మీకు నష్టం. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాణం మీదకి తెచ్చుకుంటారు మీరు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈరోజు రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు విభేదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా నష్టాన్ని చెప్పబడుతోంది. జాగ్రత్త ఉండి. ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు నష్టం. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టాలు పొందుకునే అవకాశం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా రోజు మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:51 నుంచి 2:46 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం, పండగ వాతావరణం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, సంతాన యోగం కానీ, నిశ్చితాంబులాదులు కానీ, వివాహం కానీ, లేదా ఒక గృహప్రవేశం, లేదా ఇతరత్ర ఏదైనా శుభమైన సంఘటనలు జరిగే అవకాశం కనబడుతుంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపార లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. స్వర్ణకార వ్యాపారస్తులకు వృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం. కళాకారుల క్రీడాకారులకి విదేశాలకు కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వరకు మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. చాలా మంచి సౌకర్యవంతమైన, ఆనందకరమైన శుభయోగాలు, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం. ఆనందకరమైన సంపద, శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశం. ధన, కనుక, వస్తువాహన ప్రాప్తి, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి పరీక్షా విజయం, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల అఖండమైనటువంటి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మహారాజా, మహారాణి యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ఆర్థిక ప్రయోజనం, ప్రశాంతమైన వాతావరణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానం,
శుభకార్యాచరణ అంటే క్షేత్ర దర్శనం కానీ పుణ్యనది స్నానం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీ తీర్థయాత్ర కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆర్థిక ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి సంపద, వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం, వివాహాది నిశ్చయితాంబర అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలు కూడా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందాది, అదృష్ట యోగాల పరంపర, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన కార్య ఆవిష్కరణ పొందుకునేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి సానుకూలమైన శుభయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది, రోగనాశన, రుణ విమోచన, సత్సంతాన, సౌభాగ్య శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జన్మజాతకాన్ని చూయించుకోక తప్పదు, కాస్త పరిహారాలు చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు శుక్రగ్రహ జపం కూడా చేయించుకోవడం మంచిది. అనవసరమైనటువంటి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని అనవసరపు భేషజాలు, గొప్పతనం, అవతలి వాళ్ళు అడక్క ముందే సలహాలు ఇవ్వడం మన గౌరవాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఉంది కాబట్టి జాగ్రత్త. లేనిపోని అనర్థాలు జరిగే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా కష్టకాలం. పెద్దవారి మాట వినకపోవడం వల్ల వివాహ జీవన సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మిమ్మల్ని తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం. లేనిపోని అనర్థాలు, వ్యతిరేక ఫలితాలు, నష్టము, కష్టము, తొందరపాటుతనము, అలాగే మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు, చేపలతలకు ఇబ్బంది, రైతన్నులు కూడా మోసపోయే అవకాశం. సేంద్రియ ఎరువులు వాడండి, రసాయనాలు వాడకండి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరలు పండించే వరకు నష్టాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మూతపడే అవకాశం. తూనికలు, కొలతల శాఖ వారు మీ సంస్థల్ని మూసివేసే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని నష్టం, తీవ్రమైనటువంటి విభేదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దుష్టుల సావాసం మంచిది కాదు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి నష్టం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఇబ్బంది. విద్యార్థులు తప్పుడు మార్గంలో వెళ్ళడం వల్ల నష్టాలు పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. కళాకారుల క్రీడాకారులకి తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం 1 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఆనందకరమైన సంపద ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, కార్యాచరణ ఎలా చేయాలో తెలుస్తుంది, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి ఉద్యోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యలో ఎలాంటి రాణింపు పొందుకోవాలి. ప్రతిదాన్ని మన వృత్తికి, మన ఉద్యోగానికి, మన చదువుకి భగవద్గీతను అడాప్ట్ చేసుకోగలిగితే సంపూర్ణ విజయం మనది తప్ప భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నటువంటి మాటనే మనం పరిగణన తీసుకోకూడదు. అప్పటి భారతానికి మనం అనుభవించు భగవద్గీత చదవకూడదు. కేవలం ఇప్పుడు మన వృత్తి ఉద్యోగాదులకి, చదువుకి, ప్రయాణానికి, కార్యానికి, ప్రతిదానికి భగవద్గీత అనుభవించుకుంటే కార్యసిద్ధి పొందుకుంటాం. ఈ అనుభవించుకోవడం తెలవాలి. అందుకు మీరు 1కి 10 సార్లు భగవద్గీత చదువుతూ ఉండాలి. తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి ఆనందయుగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 36 నిమిషాల వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణం. నక్కతో తొక్కినాడు అనుకోండి, లేదంటే ప్రతిరోజు పండగ అనుకోండి, వాళ్ళ అంటే ప్రతి గంట పండగ అనుకోండి, లేదా పట్టిందల్లా బంగారమే అనుకోండి. అన్ని సామెతలు ఈరోజు మీకు సూటబుల్గా ఉంటాయి. విద్యార్థులు ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం, ప్రతి పరీక్షలో విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల లాభాలు, అలాగే రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు. మన మాట నమ్మి కొంతమంది సేంద్రియ ఎరువుల వైపు మళ్ళుతున్నారు, కొంతమంది రైతులు మెసేజ్ చేస్తున్నారు, కానీ సంతోషంగా ఉంది. కాబట్టి ఈ రాసినటువంటి కొంతమంది రైతు సోదరులు, గురుగారు మేము కూడా సేంద్రియ ఎరువుల వైపు మాలుతున్నాం అని చెప్పేసి వారు మెసేజ్ చేయడం నాకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, మంచి రైతుకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, ఆటోమొబైల్ వ్యాపారం వేరే రాష్ట్రానికి విస్తరించే అవకాశం కనబడుతుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వస్తులాభం, వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్యపడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.